మీ జీవితం ఇప్పుడు చీకటి లోయలా అనిపిస్తుందా? కొన్ని పరిస్థితులు మనల్ని పూర్తిగా ఒంటరిగా అనిపించేలా చేస్తాయి. ఎవరూ అర్థం చేసుకోలేని బాధలు, భయాలు, సందేహాలు మనసును కుదిపేస్తాయి. ముందు మార్గం కనిపించదు, వెనుకకు తిరిగే శక్తి ఉండదు. అలాంటి సమయంలో మన హృదయం నేను ఒంటరిగా ఉన్నానా అని అడుగుతూ ఉంది. కానీ నిజం ఏమిటంటే మీరు ఒంటరిగా లేరు. మనతో ఎల్లప్పుడూ ఉండే యేసయ్య మనకు తోడుగా ఉన్నాడు. మనము చీకటి లోయలో నడుస్తున్నప్పటికీ ఆయన సన్నిధి మనకు ధైర్యం ఇస్తుంది. ఆయన చేతి పట్టుకుని నడిపిస్తాడు, భయాన్ని శాంతిగా మారుస్తాడు. కీర్తనల గ్రంథం 23:4 ఇలా చెబుతుంది, గాఢాంధకారపు లోయలో నేను సంచరించినను ఏ అపాయమునకు భయపడను, నీవు నాకు తోడై ఉందువు. చిన్న ప్రార్థన. ప్రభువా, ఈ చీకటి లోయలో నడుస్తూ ఉన్నప్పుడు మీ సన్నిధిని మాకు స్పష్టంగా అనుభవించనియండి. మా భయాలను తొలగించి ధైర్యాన్ని ఇవ్వండి. మా హృదయాలను మీ సమాధానంతో నింపండి. ఏ పరిస్థితిలోనైనా మీరు మాతో ఉన్నారని నమ్మే విశ్వాసం దయచేయండి. మమ్మల్ని సురక్షితంగా ముందుకు నడిపించండి. యేసు నామములో ప్రార్థన అడుగుచున్నాం తండ్రి, ఆమెన్. మీరు కూడా దేవుని సన్నిధి అనుభవించాలనుకుంటే ఆమెన్ అని కామెంట్ చేయండి. ఇంకా ఇలాంటి ప్రోత్సాహక సందేశాల కోసం సబ్స్క్రైబ్ చేయండి. గాడ్ బ్లెస్ యూ.